ఇండియా వర్సెస్ శ్రీలంక. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది ఈ రోజు నుంచి. సో దానికోసం ఇండియా యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ ఏమి ఉండొచ్చు అండ్ వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది, ఎక్కడ ఆడబోతున్నారు అన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడేసుకుందాం. అండ్ అలానే వచ్చేసి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా ఎన్ని మ్యాచ్లు గెలిస్తే వెళ్ళగలము, సో ఎంత పర్సెంటేజ్ ఉంది, అదే పీసీటీ ఎంత ఉంది, అన్నిటి గురించి క్లియర్ కట్ గా మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోదాం. సో దానికోసం మీరేం చేయాలి, సో జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ మన సైడ్ నుంచి, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ఆ ఎర్ర బటన్ కొడేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మనం వచ్చేసి 32 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. చేసేయండి. 500కి మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను. స్టిల్ ఐఎమ్ ఇన్ మై వర్డ్స్. సో ఇంకా నేనైతే ఆ వర్డ్స్ మీద ఇంకా ఉన్నాను. సో మీరు తొందరగా కానీ అని చెప్తా. సో తొందరగా 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Kohli goes down the ground. Kohli goes out of the ground. Kohli finishes off in style. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్ లండన్ సంగతులు. సో ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. సో 2 మ్యాచెస్ సిరీస్ అయితే జరగబోతుంది. అందులో ఫస్ట్ మ్యాచ్ అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో 5 డేస్ టెస్ట్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ ఇది ఎక్కడ జరగబోతుంది అంటే శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే ఇదైతే జరగబోతుంది. అండ్ ఇది వచ్చి శ్రీలంక వాళ్ళ హోమ్ స్టేడియమే. సో మనందరూ తెలిసిందే, అక్కడ మన వాళ్ళు పోయి ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడినారు. అందులో వచ్చేసి టీమిండియా గెలిచింది శ్రీలంక మీద. అండ్ అలానే వచ్చేసి దాంట్లో వచ్చేసి మన మొహమ్మద్ సిరాజ్ లాస్ట్ లో 28 రన్స్ కొట్టి అయితే మ్యాచ్ అయితే గెలిపించినారు. సో ఆ లెవెల్ అయితే ఉంది. సో మనందరూ తెలిసిందే అది. సో ఇప్పుడు మెయిన్ మ్యాచ్ మీదకి వచ్చేస్తే ఈ మ్యాచ్ వచ్చేసి గైలే ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దాకా టెస్ట్ మ్యాచెస్ లో ఆడిన క్యాప్టెన్స్ అందరూ వచ్చేసి ఇప్పుడు దాకా వచ్చేసి అందరూ ఫస్ట్ బ్యాటింగ్ చూసి అయితే చేసుకున్న టాస్ గెలిచి. బికాజ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 3 డేస్ వచ్చేసి బ్యాటింగ్ కొంచెం మంచిగా ఉంటుంది పిచ్. దాని తర్వాత నుంచి ఫోర్త్ డే 5th డే నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా టర్న్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోద్ది. టర్న్ అవ్వడం అయితే ఫస్ట్ నుంచి అయితే టర్న్ అవుతుంది, బట్ లాస్ట్ 2 డేస్ లో అయితే చాలా దారుణంగా అయితే టర్న్ అవుతుంది. సో దాంతో ఏంటంటే రన్స్ చేయడం కష్టంగా అయితే అయిపోద్ది. కాబట్టి సో ఇక్కడ వచ్చేసి టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం మంచిది. సో అదే చేస్తారనేసి అయితే అనుకున్నా. అండ్ టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో లెట్స్ సీ గైస్ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హెడ్ టు హెడ్ రికార్డ్ చూసేసుకుంటే, సో ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచెస్లలో వచ్చేసి ఇండియా వచ్చేసి 22 టైమ్స్ అయితే గెలిచింది. అండ్ 7 టైమ్స్ వచ్చేసి శ్రీలంక అయితే గెలిచింది, జస్ట్ 7 టైమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ 17 టైమ్స్ వచ్చేసి ఇక్కడైతే డ్రా అయితే అయినాయి మ్యాచెస్. సో ఇది మొత్తానికి మ్యాచెస్ గురించి హెడ్ టు హెడ్. ఇంకోటి హైలైట్ తెలుసా, సో వాళ్ళ స్టేడియంలలో అదే శ్రీలంకలో జరిగిన దాంట్లో వచ్చేసి ఇండియా వచ్చేసి 9 టైమ్స్ అయితే ఇండియా అయితే గెలిచింది. సో వాళ్ళ స్టేడియంస్ లో ఆడి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక చేసుకుంటే లాస్ట్ 2008 నుంచి అయితే ఇప్పుడు దాకా అయితే శ్రీలంక అయితే ఇండియా మీద అయితే గెలవలేదు. సో లాస్ట్ 2008లోనే గెలిచిన వీళ్ళు. దాని తర్వాత నుంచి అయితే ఇప్పటికైతే వీళ్ళైతే ఇండియా మీద అయితే విజయాన్ని అయితే సాధించలేదు. సో ఇంకా ఈ మ్యాచ్ లో ఏమైనా ఛాన్సెస్ ఉందా అంటే లాస్ట్ లో చెప్తా దీని గురించి. సో కానీ ఇది మాత్రం ట్రూ, మంచి డామినేషన్ అయితే ఇండియాకి అయితే ఉంది శ్రీలంక మీద. సో లెట్స్ మరి ఈ మ్యాచ్ కి ఏమవుతుందేమో చూడాలి మరి. సో ఇంకా ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, అది ఎందుకో చెప్తా లాస్ట్ అది కూడా. సో ఇక్కడ వచ్చేసి ప్లేయింగ్ ఎలెవెన్ ఒకసారి చూసేసుకుందాం టీమిండియాది. సో ప్లేయింగ్ ఎలెవెన్ వచ్చేసి నా ప్రకారంగా చెప్తాను. సో ఇదే ఉంటుంది అనేసి అయితే చెప్పలేం, జస్ట్ నా యొక్క ఒపీనియన్ లో ప్లేయింగ్ ఎలెవెన్ అయితే ఇలా ఉండొచ్చు అనేసి అయితే చెప్తాను చూడండి. అందులో వచ్చేసి ఫస్ట్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో దేవదత్ పాటికల్ సూపర్ పర్ఫార్మెన్స్ తోటి ఇతనే అయితే వస్తాడు. సో ఇంకా నెక్స్ట్ నెంబర్ 4లో కెప్టెన్ శుభ్మన్ గిల్. నెంబర్ 5లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి రిషబ్ పంత్. అండ్ నెంబర్ 6లో వచ్చేసి ఇక్కడ రవీంద్ర జడేజా. అండ్ నెంబర్ 7లో ధ్రువ్ జుడేల్ ప్లేస్ లో వచ్చేసి నేనైతే సర్ఫరాజ్ ఖాన్ ని తీసుకొస్తే మంచిది అనేసి అయితే అనుకుంటున్నా. బికాస్ హీ హ్యాడ్ ఏ గుడ్ ఇది ఉంది కాబట్టి, ఫామ్ ఉంది కాబట్టి మేబీ సర్ఫరాజ్ ఖాన్ ని తీసుకొస్తే మంచిగా ఉంటుంది అనేసి అయితే అనుకున్నా. అండ్ ఇతను వచ్చేసి స్పిన్నర్స్ మీద కూడా మంచిగా ఆడతాడు కాబట్టి మేబీ అక్కడ వచ్చేసి మేబీ సూట్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ సర్ఫరాజ్ ఖాన్ అయితే నేనైతే పెడుతున్నా. అండ్ నెంబర్ 9లో వచ్చేసి కుల్దీప్ యాదవ్, మానవ్ సూతర్ యాక్చువల్లీ. నెంబర్ 8లో మానవ్ సూతర్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్. అండ్ నెంబర్ 11లో వచ్చేసి గుర్నూర్ బ్రాడ్ అయితే నేనైతే పెడుతున్నా. గుర్నూర్ బ్రాడ్ / ప్రసిద్ధ్ కృష్ణ ఉండొచ్చు, బట్ గుర్నూర్ బ్రాడ్ నేనైతే పెడుతున్నా. సో ఇక్కడ వచ్చేసి ఇది నా యొక్క ఒపీనియన్ లో ప్లేయింగ్ అయితే ఈ రకంగా అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మానవ్ సుతార్ ప్లేస్ లో వచ్చేసి శ్రేయాన్ జైన్ ని ఆడిపిస్తారా
లేదా కుల్దీప్ యాదవ్ ప్లేస్లో ఆడిపిస్తారా అనేసి అయితే చూడాలి మరి. బట్ నా ఒపీనియన్ అడిగితే ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ కాబట్టి కుల్దీప్ యాదవ్. సో మేబీ కుల్దీప్ యాదవ్ తోటి వెళ్ళి కావాలంటే మానవ్ సుతార్ని రెస్ట్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి శ్రేయాన్స్ జైన్ అయితే తీసుకొస్తే ఓకే అనేసి అయితే చెప్పుకోవచ్చు. బికాస్ హీ హ్యాడ్ ఏ గుడ్ ఫామ్. ఇప్పుడు ప్రస్తుతం క్రికెట్ వచ్చేసి ఇప్పుడైతే అతనికి అయితే మంచి ఫామ్ ఉంది కాబట్టి మేబీ శ్రేయాన్స్ జైన్ అయితే ట్రై చేయొచ్చు. బట్ మానవ్ సుతారా అతను లెట్స్ చూద్దాం గైస్ ఏమవుతుందేమో. ఇక్కడ వచ్చేసి ఇది మొత్తానికి ప్లేయింగ్ 11 గురించి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కాస్త స్ట్రెంత్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడేసుకుందాం, ఇంపార్టెంట్ ప్లేయర్స్ గురించి మాట్లాడేసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి ఈ పిచ్చెస్ మీద వచ్చేసి బ్యాటింగ్లో ఏమో కానీ బ్యాటింగ్లో మళ్ళీ చెప్తా కానీ బౌలింగ్లో మాత్రం రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మరియు నెక్స్ట్ వచ్చేసి మన శ్రేయాన్స్ జైన్ కానీ మానవ్ సుతార్ కానీ ఉంటే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఉంటారు. బికాస్ స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటారు. ఇక్కడ స్పిన్ ట్రాక్ ఉంటుంది కాబట్టి మంచిగా స్పిన్నర్స్ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఫాస్ట్ బౌలర్స్ మీదకి వచ్చేసి మన మొహమ్మద్ సిరాజ్ తెలిసిందే. సో అతనికి వచ్చి శ్రీలంక టీం ఎంత ఇష్టమో తెలిసిందే. సో శ్రీలంక మీద మంచి మంచి రికార్డ్స్ ఉన్నాయి మన సిరాజ్ గారికి. సో లాస్ట్ మ్యాచ్ కూడా అతనే గెలిపించిండు, అదే ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అతనే గెలిపించిండు. సో లెట్స్ సీ గైస్ మరి సిరాజ్ పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు. అండ్ అలానే వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా లేనప్పుడు సిరాజ్ అయితే రెచ్చిపోతాడు. సో అది యొక్క రెస్పాన్సిబిలిటీగా మంచిగా చేస్తాడు బౌలింగ్. సో లెట్స్ సీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుర్నూర్ బ్రాన్ వచ్చేసి నేను గుర్నూర్ బ్రాన్ ఎందుకు పెట్టాను అంటే హ్యాడ్ ఏ మంచిగా చేస్తున్నాడు బౌలింగ్ యాక్చువల్లీ. సో బౌలింగ్ మంచిగా చేస్తున్నాడు కాబట్టి మేబీ గుర్నూర్ బ్రాన్ని ఛాన్స్ ఇస్తే మంచిది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. ఇంకా బ్యాటింగ్ మీదకి వచ్చేస్తే కేఎల్ రాహుల్, దేవదత్ పట్టికల్, శుభ్మన్ గిల్. సో బ్యాటర్స్ అందరు కూడా మంచిగా పర్ఫామ్ చేయాలి ఖచ్చితంగా. బికాజ్ ఇక్కడ వచ్చేసి బ్యాటింగ్ దొరికితే ఫస్ట్ మనకి సో మంచిగా ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ మంచి స్కోర్ బోర్డ్ మీద పెట్టాలి. వాళ్ళ సైడ్ కూడా స్పిన్నర్స్ తక్కువ కాదు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్స్ అయితే ఉన్నారు. సో లెట్స్ సీ వాళ్ళ మీద మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. వాళ్ళ కూడా బౌలింగ్ మంచిగా ఉంది కానీ బ్యాటింగ్ వచ్చేసి అంత ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ అయితే ఇక్కడైతే కనబడట్లా. సో ఖచ్చితంగా వచ్చేసి మన వాళ్ళు అయితే బ్యాటింగ్ లో మంచి రన్స్ అయితే చేసి అయితే పెట్టాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బౌలింగ్ లో కూడా మేబీ డిఫెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఇది మొత్తానికి స్ట్రెంగ్త్ చూసేసుకుంటే స్ట్రెంగ్త్ మన వాళ్ళకి వీళ్ళకున్న బ్యాటింగే వీళ్ళకి మంచి స్ట్రెంగ్త్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీక్నెసెస్ అంటే నేనేం చెప్పాను, జస్ట్ వచ్చేసి మంచి రన్స్ అయితే రావాలి, ప్రతి ఒక్క బ్యాట్ నుంచి అయితే రన్స్ అయితే రావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వాళ్ళు బౌలర్స్ వచ్చేసి కొంచెం మంచిగా బౌలింగ్ అయితే చేసి వికెట్స్ అయితే అర్లీ వికెట్స్ తీసుకొని అయితే ఖచ్చితంగా అయితే ట్రై అయితే చేయాలి. లేదంటే సెట్ అయిపోతే వాళ్ళు కొడతారు కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి అర్లీ వికెట్స్ తీసుకుంటే మంచిది అనేసి అయితే ఇట్స్ మై ఒపీనియన్. సో ఇది గైస్ మొత్తానికి మ్యాచ్ గురించి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి WTC జర్నీ గురించి మాట్లాడేసుకుంటే సింపుల్గా మాట్లాడేసుకుందాం. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇండియాకి వచ్చేసి 9 మ్యాచెస్ అయితే ఉన్నాయి, 3 సిరీస్లు అయితే ఉన్నాయి. శ్రీలంక మీద 2 సిరీస్లు ఉన్నాయి, నెక్స్ట్ న్యూజిలాండ్ మీద 2 సిరీస్లు ఉన్నాయి. 5 వచ్చేసి ఇండియాలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. అది 5 మ్యాచెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి 9 మ్యాచెస్లలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి గెలవచ్చు అనే సిరీస్లు ఏంటంటే ఇక్కడ వచ్చేసి శ్రీలంక మీద ఖచ్చితంగా గెలవచ్చు. బికాస్ మంచి రికార్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గెలవచ్చు కూడా. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్ లో అంటూ ఇట్స్ వెరీ టఫ్ టు గో దేర్, వెరీ టఫ్ టు సర్వైవ్ దేర్. యాక్చువల్లీ ఏంటంటే మన వాళ్ళు లాస్ట్ 2009లో ఏమో న్యూజిలాండ్ వాళ్ళ గడ్డలు వచ్చేసి మ్యాచ్ అయితే గెలిచినారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దే డింట్ వాన్ ద మ్యాచ్. 6 మ్యాచెస్ ఆడినారు, 6 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ ఓడిపోయినా 3 మ్యాచెస్ డ్రా అయితే చేసుకున్నాం మన వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళ గడ్డలో. సో ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా అక్కడ కూడా పోయి గెలిచి వస్తారు అంటే వీ డోంట్ బిలీవ్ ఐ గైస్. యాక్చువల్లీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యలేము. యాక్చువల్లీ అలాంటి రికార్డ్ ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఇండియా టీం అన్నాక ప్రతి ఒక్కటి సాధ్యమే, బట్ ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మీదకి వచ్చేసి టీమిండియాలో వచ్చేసి ఇది వచ్చేసి మన స్టేడియంస్ లోనే జరగబోతుంది కాబట్టి సో మన స్టేడియంస్ లో మనకు వచ్చేసి మంచి విన్నింగ్ రేట్ ఉంది కాబట్టి మంచి రికార్డ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 3 మ్యాచెస్ అట్లీస్ట్ సిరీస్ గెలవచ్చు అన్న హోప్ అయితే ఉంది. కానీ ఆస్ట్రేలియా టీం ఈ మధ్య ఆడుతున్న క్రికెట్కి అయితే అసలు నమ్మనికి లేదు. సో చూద్దాం మరి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు క్వాలిఫై అవ్వాలంటే ఏం అవ్వాలి, ఎన్ని మ్యాచెస్ గెలవాలి బ్రో అంటే సో ఒకసారి చిన్న సినారియో చెప్పేస్తా చూడండి. ఇప్పుడున్న 9 మ్యాచెస్ కూడా గెలిచేస్తే మన వాళ్ళు వచ్చేసి 74 పాయింట్స్ దాకా అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఐ మీన్ 74 PCT దాకా అయితే వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో యాక్చువల్లీ ఇప్పుడున్న మన PCT వచ్చేసి 48% అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి అది వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళు వచ్చేసి 9 కూడా గెలిచేసి 74 దాకా అయితే వెళ్ళొచ్చు. 74 దాకా వెళ్ళిపోతే ఖచ్చితంగా అయితే ఫైనల్స్ అయితే ఆడవచ్చు. 70 లోపు ఉన్న వాళ్ళకి
70 పైన ఉన్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దాకా ఫైనల్స్ ఖచ్చితంగా అన్నారు కాబట్టి సో 9కి 9 మ్యాచెస్ కూడా గెలిచేస్తే ఈజీగా వచ్చేసి అయితే ఫైనల్స్ అయితే ఆడవచ్చు. లేదు అలా ఒక మ్యాచ్ పోయింది 8 మ్యాచెస్ గెలిచినాము అంటే అప్పుడు వచ్చేసి మనకైతే 68% అయితే ఉంటుంది, 68 PCT అయితే ఉంటుంది. సో అప్పుడు వచ్చేసి మన వాళ్ళది ఛాన్సెస్ ఉంటాయి క్వాలిఫై అవ్వని. 99% అయితే క్వాలిఫై అయితే అవ్వచ్చు. సో ఫైనల్స్ అయితే అప్పుడు కూడా ఆడొచ్చు. స్టిల్ వీ హ్యావ్ ఎ ఛాన్స్ 8 మ్యాచెస్ కూడా గెలిచి మేమైతే అయిపోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ 7 మ్యాచెస్ గెలిస్తే 7 మ్యాచెస్ మాత్రమే మేము గెలిస్తే అప్పుడు వచ్చేసి మన పీసీటీ వచ్చేసి 62.91 అయితే ఉంటుంది. సో అది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి ఫైనల్స్కి వెళ్ళాలి అంటే ఇక్కడ క్వాలిఫై అవ్వాలంటే మినిమం వచ్చేసి 60 PCT అయితే ఉండాలి. సో అది వచ్చేసి ఉంటుంది కాబట్టి దెర్ ఈస్ అ ఛాన్సెస్ టు క్వాలిఫై. 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయి క్వాలిఫై అయిపోయినకి. సో 62 తోటి ఇక్కడ వచ్చేసి క్వాలిఫై అయిపోయి 90% ఛాన్సెస్ అయితే స్టిల్ వీ హ్యావ్ 7 మ్యాచెస్ మినిమం మేమైతే గెలవాలి ఖచ్చితంగా. ఆ సినారియోతో వెళ్తే ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఈ 2 మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక మీద 2 మ్యాచెస్, న్యూజిలాండ్ గడ్డ మీద అంత మంచి రికార్డ్ లేదు కాబట్టి సో అక్కడ అట్లీస్ట్ 1v1 అంటే 1-1 రికార్డ్ వేసుకొని వచ్చేసి 1-1 చేసుకొని వచ్చేసినా కూడా డ్రా చేసుకొని వచ్చేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగిలి ఉన్న 5 మ్యాచెస్లో వచ్చేసి అట్లీస్ట్ 4 మ్యాచెస్ ఖచ్చితంగా అయితే గెలవాల్సిందే. సో ఆ స్టేజ్ వచ్చినప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్వాలిఫై అయితే ఈజీగా అయితే అయిపోవచ్చు. సో గదిగేసి మొత్తానికి మన మన టీమిండియా గురించి క్లియర్ ఈ టెస్ట్ సిరీస్ గురించి. సో ఇప్పుడు ఈ మ్యాచ్ ఎవరు గెలవచ్చు ప్రెడిక్షన్ అడిగితే దెర్ ఈస్ అ ఛాన్సెస్ టు వర్న్ టీమిండియా. సో నేనైతే టీమిండియా తోటి అయితే వెళ్తున్నాను. బికాజ్ టీమిండియాకి వచ్చేసి మంచి బ్యాటింగ్ ఉంది, మంచి బౌలింగ్ ఉంది. సో ఇంకా శ్రీలంక సైడ్ చూసుకుంటే బ్యాటింగ్ అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు. సో గదిగేస్ మొత్తానికి ఇవాటి వీడియోలో ఉన్న అప్డేట్స్ అదే ప్రివ్యూ. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్ 5 నెంబర్స్తో. అండ్ అలానే వచ్చేసి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ టు VIPs Officials. Bye.